వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను నా నోట్తో కట్లిప్తాను రా, ఇలా రా. ఆరిపోనికి చూసిండ్రో చంపేస్తా. ఏంటి రంగి, ఏంటిది? మీరనుకోలేదు బాబు. నన్ను అనుకోలేదా? ఎవరిని అనుకున్నా? పొండి బాబు. ఆ కొంకరలు తిరగడం మానేసి ఎవరిని అనుకున్నావు చెప్పా. వెళ్ళి నీ పని చూసుకోపా. కాఫీ చాలా బాగుంది. వావ్, ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటి? మన పెళ్ళైన మొదటి రోజులు. చాలేదు, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకోండి. రే బలరాం, ఇట్రా. అన్నయ్య, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతుంది. అదే పెళ్లి పటాకులు కానివ్వండి కదా. ఇలాంటి విషయాలు నాకేం తెలుసు? ఎలా అవుతాయిరా? మనం చూసిన పిల్లేమో వీడికి నచ్చదు, వీడు చూసిన పిల్లకేమో వీడు నచ్చడు. ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యాడు. నా అనుమానం జాతక ప్రభావం. ఏడ్చావులే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు బానే ఉన్నారన్నయ్య. మన తాహత కొంచెం అటు ఇటుగా ఉంటారు. తాహద్దే ఉంది మరిది గారు. పిల్లాడి గుణగణాలు అవి కావాలి కానీ, లేకపోతే నా బతుకు కూడా నా కూతురు బతుకులు. ఏమైంది తమరికిప్పుడు? రంగి నాకు ఆపుతావా? ఆపేసేయ్. మన పురోహితుడు కబురు చేయి. కాస్త అమ్మాయి జాతకం అది చూపించాలి కదా. వెళ్ళొచ్చానన్నయ్య. తన జాతకం చూపించుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళాడట. రాగానే పంపిస్తానంది వాళ్ళ ఆవిడ. భగవంతుడి దయ వల్ల మన చిన్నారికి మంచి సంబంధం కుదిరితే అదే రోజు నీ పెళ్లి చేసేస్తామయ్యా. పాపం ఆ సిగ్గు చూడండి ఎంత లేతగా ఉందో, వయసు ముదిరినా. చాలా మంచి సంబంధం అండి. ఇక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు 5 minutes ఇక్కడ ఉండాలి. ఏంటంటే ఈ బాస్ ఏడి? చాలా మంచి సంబంధం వచ్చింది. ఊరుకోండి, ఇంతకీ మా బాస్ కి ఈ జన్మలో పెళ్ళవుతుందంటారా? భలే వారి అమ్మాయికి 40. 40? 40లా ఉండదండి, జస్ట్ 30-32లానే ఉంటుంది. పెళ్ళైన 2 నెలలకి భర్త పోయాడు. అప్పటి నుంచి పాపం ఒంటరిగానే ఉంటుంది. నీకోసమే ఉంచాను, కానీ నిన్ననే పక్కింటి వాడితో లేచిపోయింది. ఈ ముగ్గురు కుర్రాళ్ళ జాతకాల గోత్రాలతో సహా అర్జెంట్ గా డీటెయిల్స్ కావాలి. చిచ్చి, ఇదేం బుద్ధి? అయినా చూసే వారికి బాగోదు. అమ్మాయిలు దొరకరు ఏంటి? మనోవేదన గురయ్యి సెక్స్ మార్కెట్ చేయించుకున్నారా ఏంటి? చీచి, అది కాదండి. మా బాస్ వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ఈ ముగ్గురు ప్రేమిస్తున్నారు. అందువల్ల రేపు మధ్యాహ్నం లోపల ఈ ముగ్గురు కుర్రాల డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకంటే రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు. అలాగేనండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ అండి, రేపు కలుస్తాను. Please subscribe to iDream. Please subscribe for more videos.